రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ డివిజన్ పరిధిలో గల సరూర్ నగర్ ఫుట్బాల్ స్టేడియంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ జంగ్ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోగా వారిని అవకాశాల కల్పన పేరిట మోసం చేస్తోందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల హాయంలో వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే గత పాలనలో ఇచ్చిన నోటిఫికేషన్లను మార్చివేసి తమ హాయంలో చేస్తున్న ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి వాడుకుంటోందని విమర్శించారు. ఎక్కడైనా రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో పేర్కొన్న విధంగా హామీలు నెరవేర్చి పారదర్శకంగా పాలన అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్యామ మల్లేష్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.